మన రాజమండ్రి నగరంలో శ్రీ సారంగధరేశ్వర ఆలయం అని సారంగధర మెట్ట మీద ఉంటుంది. ఇదిగో శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ సారంగధరేశ్వర ఆలయం. ఇదిగో ఈ ఆలయం చాలా ప్రాచీనమైంది ఫ్రెండ్స్. ఇది చాలా చరిత్ర కలిగిందనమాట. ఈ చరిత్ర ఎక్కడ ఉందంటే, అప్పట్లో రాజరాజ నరేంద్రుడు పాలించిన ఆ రోజుల్లో ఈ రాజమహేంద్ర నగరాన్ని ఆయన పాలిస్తున్న రోజుల్లో ఈ ఆలయానికి ఒక విశిష్టత లభించింది. ఈ ఆలయం పుట్టడానికి కూడా ఒక కారణం అయింది. ఎలా అంటే, అప్పట్లో రాజరాజ నరేంద్రుల వారు ఈ రాజమహేంద్రవరాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో ఆయనకి రెండో భార్యగా చిత్రాంగి అనే ఆవిడ ఉండేది. అంటే సారంగధరుడికి చిన్నమ్మ అన్నమాట ఆవిడ. సారంగధరుడు ఎవరంటే శ్రీ రాజరాజ నరేంద్రుడికి కుమారుడు అనమాట. ఆయన కుమారుడైనటువంటి సారంగధరేశ్వరుణ్ణి చిత్రాంగి అనబడే ఆవిడ చిన్నమ్మ, వరుసకు చిన్నమ్మ అయ్యే ఆవిడ అతనిపై మోహం పెంచుకుందని, ఆ మోహంతో అతన్ని తన కోరిక తీర్చమని అడిగిందని, అయితే ఆయన ఆ కోరికని తిరస్కరించి, నీవు తల్లి లాంటిదనమ్మా నాకు, నువ్వు ఇలా నన్ను కోరుకోవడం తప్పు కదా అని అతను మందలించడంతో ఆమె కోపోద్రిక్తురాలై శ్రీ రాజరాజ నరేంద్రుల వారికి ఆమెనే తను బలాత్కరించబోయాడు అని నిందారోపణ చేయగా, ఆ రాజైనటువంటి రాజరాజ నరేంద్రుడు ముందు వెనక ఆలోచించుకోకుండా తన కుమారుడైన సారంగధరుణ్ణి కాళ్ళు చేతులు నరికేయమని తన భటులకి ఆదేశించాడట. అయితే ఈ నిజాన్ని గ్రహించకుండా ఈ భటులైనటువంటి వారు ఏం చేశారంటే, ఈ కొండపైకి తీసుకొచ్చి ఆయన్ని రాజుగారి ఆజ్ఞ శిరసావహించాలి కాబట్టి తప్పదు అని వాళ్ళు కూడా ఎంతో బాధపడుతూనే ఆ శిక్షని అమలు చేశారట. అయితే ఆయన కాళ్ళు చేతులు వాళ్ళు నరికేశారట. ఆయన కాళ్ళు చేతులు నరికేయడంతో ఆయన విలవిల్లాడుతూ ఘోరమైన బాధతో ఎంతో వేదనతో అరుస్తూ కేకలు వేయగా, మత్స్యేంద్రనాథుడు అని ఒక సిద్ధుడు ఈ చుట్టుపక్కల ప్రాంగణంలోనే తపస్సు చేసుకుంటూ ఈ అరుపులు కేకలు విని తను వచ్చి ఇతనిని చూసి చాలా బాధపడి ఇతనికి సపర్యలు చేసి తన యొక్క యోగ శక్తితో ఇతనికి ఇక్కడ సారంగధరేశ్వరుని యొక్క మహత్యంతో ఇతనికి కాళ్ళు చేతులు వచ్చేలా చేశారట. అయితే ఈ ఆలయంలో శ్రీ సారంగధరేశ్వరుడిగా పిలువబడుతున్న శివయ్య ఆయన యొక్క గుర్తుగానే ఇక్కడ వెలిశారట. శ్రీ సారంగధరేశ్వరుడి యొక్క చరిత్రకు మూలంగా ఇక్కడ ఈ శివయ్య వెలిశారట. ఈయన పేరు సారంగధరేశ్వర స్వామి. అయితే ఆనాడు అలా జరిగింది కాబట్టి ఈ మహత్యం ఊరూరా తెలిసి ఈ సిద్ధుడైనటువంటి ఈ మత్స్యేంద్రనాథుడు తనని శిష్యుడిగా మార్చుకుని, సారంగధరేశ్వరుని శిష్యుడిగా మార్చుకుని, తనకు శిష్యుడిగా చేసుకుని తనను కూడా సిద్ధుడిగా మార్చి, ఇదిగో ఇక్కడ శివయ్యగా ఈ శివయ్య తనలో అంతర్లీనం చేసుకుని ఆ సారంగధరేశ్వరుని, ఇదిగో ఈయనే మహానుభావుడు శ్రీ సారంగధరేశ్వర స్వామి, ఈయనే దర్శించుకోండి. ఈ స్వామి తనలో అంతర్లీనం చేసుకుని ఇక్కడ వెలిశారని అంటారు. ఇదిగో అమ్మ బాల త్రిపుర సుందరీదేవి, దర్శించుకోండి తల్లిని. అయితే ఈ క్షేత్రానికి దగ్గరలోనే ఇదిగో భద్రకాళి అమ్మవారి ఆలయం ఉంది. అయితే ఈ భద్రకాళి అమ్మవారు ఈ క్షేత్రానికి పాలకురాలుగా అని చెప్తారు. అంటే ఈ క్షేత్ర పాలకురాలు భద్రకాళి అమ్మవారు అంటారు. అంటే ఈ యావత్తు ఈ సారంగధర కొండని, ఈ పరిసర ప్రాంతాలని ఈ తల్లి కాపాడుతూ ఉంటుందట, అనునిత్యం పరిరక్షిస్తూ ఉంటుందంట అమ్మవారు. ఇదిగో ఈ ఆలయంలో ఈ అమ్మవారు ఇద్దరుగా కనబడతారు. ఒకరు శాంత స్వరూపిణి అయిన భద్రకాళిగా కనబడతారు, మరొకరు రౌద్ర స్వరూపంలో ఉన్న కాళీమాతగా దర్శనమిస్తారు. ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది, చాలా పురాతనమైనటువంటి ఆలయం ఇది కూడా. ఇదిగో ఈ ఆలయంలో ఉన్నటువంటి ఈ దేవతామూర్తులను చూడండి. ఈ ఆలయం ఈ పక్క వైపు వెనక వైపు నుంచి ఇలా ఉంటుంది, ముందు వైపు ఇలా ఉంటుంది. ఇక ఈ ఆలయం లోపలికి వెళితే మనకి అమ్మవారు దర్శనం ఇస్తారు. ఇదిగో ఈ తల్లే భద్రకాళి అమ్మవారు, శాంతస్వరూపిణి. ఇక్కడ శాంతస్వరూపిణిగా ఇలా దర్శనమిస్తున్నారు. ఇదిగో
అమ్మవారు కాళీ భద్రకాళీ స్వరూపిణి రౌద్ర రూపంలో ఇలా అమ్మ దర్శనమిస్తున్నారు. అయితే ఇక్కడ వినాయకుడు చిన్న మండపం కూడా ఉంది. ఈ వెనక వైపు గుడి దగ్గర ఉంటుందన్నమాట. మనకి గుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ముందుగా మనకి గుడి వెనక భాగం కనబడుతుంది. అలా గుడిని కుడివైపుగా ప్రదక్షిణ పూర్వకంగా తిరిగితే మనకి గుడి ముందు వైపు భాగం కనబడుతుంది. ఇదిగో ఇక్కడ ఈ బ్యానర్ కూడా వేశారనమాట. అయితే ఇది చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం అని, చాలా మహిమ కలిగిన ఆలయం అని అంటారు. ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే చాలా మంచి జరుగుతుందని అంటారు. ఇక్కడ ఈ సారంగధరేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత ఈ అమ్మవారిని కూడా దర్శించుకుని వెళ్ళడం చాలా మంచిది. ఇక్కడ దసరా ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయంట ఫ్రెండ్స్. ఇదిగో ఈ ఆలయానికి సంబంధించిన పెద్దలు వీరు. ఓకే ఫ్రెండ్స్, ఇవే ఈ ఆలయానికి సంబంధించిన విశేషాలు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. మీ లక్ష్మీనారాయణ. జై శ్రీరామ్.